ఆపూరు మండలం నుంచి ఏబిఎన్ రాధాకృష్ణ గారు తన ఛానల్ నందు మహిళలను ఉద్దేశించి అసభ్యంగా మాట్లాడించినందుకు ఈ దినం రాపూర్ మండలంలో వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు అందరూ కూడా రాపూర్ పోలీస్ స్టేషన్ నందు ఏబిఎన్ ఛానల్ మీద ఫిర్యాదు చేసినారు. ఈ రాధాకృష్ణ గారు స్త్రీలను ఉద్దేశించి మాట్లాడించిన దాంట్లో స్త్రీ జాతినే అవమానపరిచినారు. ఎక్కడా కూడా ఈ సమాజంలో, హిందూ సమాజంలో తన భార్యని చెల్లెలుగా పెళ్లి చేసిన దాఖలాలు ఎక్కడా లేవు. ఆయన వద్ద ఏమన్నా ఆధారాలు ఉన్నాయేమో, ఈ హిందూ సమాజంలో ఎక్కడన్నా అలాంటిది ఏమన్నా జరిగిందేమో, కానీ ఇప్పటి వరకు అలాంటి దాఖలాలు ఎక్కడా లేవు. అలా మాట్లాడించడానికి ఆయన బేషరతుగా స్త్రీలకు క్షమాపణ చెప్పాలని, లేదు తప్పు దొరికిందని, లేదు తనకు తెలియదని, ఏదైనా సమాజానికి ఒక సందేశం ఇవ్వాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటారు. ఏబిఎన్ రాధాకృష్ణ గారు చేసినటువంటి వ్యాఖ్యలు ఆంధ్ర రాష్ట్రంలో మహిళలందరికీ కూడా కించపరిచే విధంగా చేసిన వ్యాఖ్యలు చాలా అవమానకరమైనవి. రాష్ట్రంలో మహిళలందరూ కూడా బాధపడే విధంగా అటువంటి వ్యాఖ్యలు చేయడం మర్యాద కాదు, అది మంచిది కాదు. ఆ వ్యాఖ్యలు చేసినందుకు ఈ రాష్ట్రంలో మహిళా లోకానికి అందరికి కూడా బేషరతుగా క్షమాపణ చెప్పాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. ఈరోజు రాష్ట్ర పార్టీ ఆదేశాల మేరకు ఏబిఎన్ రాధాకృష్ణ వైఎస్ఆర్సీపీ కార్యకర్తల్ని స్త్రీ మహిళా లోకాన్ని అవమానపరిచి భార్యలనే చెల్లెలని చెప్పి పెళ్లి చేయమని తప్పుడు వ్యాఖ్యలు మాట్లాడినందుకు ఫిర్యాదు ఇచ్చాము. దాని గురించి అతను స్త్రీ మహిళా లోకానికి క్షమాపణ చెప్పాల్సిందిగా మేము కోరుకుంటున్నాం. అందరికీ నమస్కారం. ఈరోజు రాపూర్ మండల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షతన పెద్దలైన మన నారాయణ రెడ్డి గారు, మన మదన్న గారు, వీళ్ళందరూ అధ్యక్షతన పోలీస్ స్టేషన్లో ఏబిఎన్ ఛానల్ ఎండి రాధాకృష్ణ గారి మీద ఒక కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఆ కంప్లైంట్ సారాంశం ఏంటంటే, మొన్న ఈ మధ్య కాలంలో అమరావతికి గెజిట్ వచ్చిన సందర్భంగా జగన్మోహన్ రెడ్డి గారు మచిలీపట్నం, విజయవాడ, గుంటూరుని రాజధాని ప్రాంతంగా గుర్తించి అభివృద్ధి చేయండి, మనకున్న సిటీలు బాగా డెవలప్ అవుతాయి అని చెప్పడం జరిగింది. ఆ వ్యాఖ్యల్ని మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు కానీ అందరూ ఆహ్వానించి, హర్షించి వాటిని ముందుకు తీసుకెళ్ళడం, అది మంచి పద్ధతి అని చెప్పడం జరిగింది. దాన్ని దృష్టిలో పెట్టుకొని రాధాకృష్ణ, మీరు ఏదైతే మాట్లాడుతున్నారో రేపు మీకు కూడా అదే తిరిగి వస్తుంది అనేది ఈ విధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీకు గుర్తు చేస్తా. ఈ రాష్ట్రంలోని మహిళలందరికీ బేషరతుగా మీరు క్షమాపణలు చెప్తే మీకు మంచిదని ఈ విధంగా ఈ పత్రికా ముఖంగా, జర్నలిస్టుల ముఖంగా మీకు విజ్ఞప్తి చేస్తాను. అదేవిధంగా జర్నలిస్టు సోదరులు కూడా ఇది తప్పా కాదా అనేది మీ అంతటా మీరుగా గుర్తించి ఆయనకి హితవు పలికి ఆయన క్షమాపణలు చెప్పే విధంగా చేయాలని మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాపూర్ మండలం అధ్యక్షుల వారు మరియు నెల్లూరు జిల్లా ఆర్గనైజింగ్ సెక్రటరీలు, మండల సెక్రటరీలు, టౌన్ ప్రెసిడెంట్లు వీళ్ళందరూ సభాముఖంగా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం.